కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆశల వారధి 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై ఎంఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కీలక అడుగు వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జనరల్ సెక్రటరీ పి పరశురాం ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ముందుంచాల్సిన పలు ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరియు కనీస వేతన పెంపై అజెండాను సిద్ధం చేశారు. 2016 నుంచి ఎంఈఎస్ ఇండస్ట్రియల్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డ్రెస్ అలవెన్స్ ను తక్షణమే విడుదల చేయాలని యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డిఏ బకాయిలను విడుదల చేయాలని, వార్షిక వేతన పెరుగుదలను ప్రస్తుతం ఉన్న 3% నుంచి 8% పెంచాలని నాయకులు కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పి పరశురాం మాట్లాడుతూ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం నొక్కి చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల కోసం 12 ఏళ్లకే కమ్యూనిటేషన్ పునరుద్ధరణ, CGEIS చందా పెంపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. INTUC వైస్ ప్రెసిడెంట్ ఎం విజయ్ కుమార్ యాదవ్, CGEU సభ్యుడు నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు న్యాయం జరిగేలా 8వ పే కమిషన్ ఉండాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియా సెక్రటరీలు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.